ఆ మ్రొక్కుకున్నది అది ఆవే కావచ్చు, మేకే కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువే కావచ్చు, అది దేవునికి ఇచ్చేయాలి. ఒకవేళ అది మాకు కావాలి అంటే ఇలా పిల్లవాడిలాగా కావాలి అనుకున్నప్పుడు అది ఎంతవరకు ఉందో దాన్ని నిర్ణయించిన తర్వాత మనకి ఈ లేవీకరణం, సంఖ్యాకరణం, ద్వితీయోపదేశంలో కనబడతాయి. దాన్ని విడిపించుకోవాలి కావాలనుకున్న వాళ్ళు. ఆ విడిపించుకోవాలనుకున్న వాళ్ళు ఆ నిర్ణయించబడిన వెల, ఆ వెలకు 5వ వంతు కలిపి దేవునికి ఇచ్చి దేవుని దగ్గర నుంచి విడిపించుకొని వెళ్ళిపోవాలి. అది నిర్ణయం. మరి పాట పెట్టుకుంటాం అంటారు కానీ ఆ పాట ఆ వేణోటి పదహారులతో సరిపెట్టడం కాదు, దానికి ఇంకా ప్లస్ చేయవలసి ఉంటుంది. ఇది మీకు అందరూ తెలియడం కోసం, చాలామందికి తెలియదు, దాంతోనే ముగిస్తున్నారు. అది గమనించండి. 1000 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలు పాడారనుకోండి, 5వ వంతు ఎంత 1000 రూపాయల్లో? అదైతే అలా చూస్తాడు 200 అంటే 1000 200 1200 దేవుడికి ఇవ్వాలి. అలాగా 1116 అంటే 1000 200 16కి 5వ వంతు మళ్ళీ వాటిని కలిపి 1116 కలిపి దేవునికి ఇవ్వాలి. ఎవరు ఏం చేసినా సరే అది దాన్ని విడిపించుకోవడం అంటారు. విడుదల ప్రక్రియలో భాగం అన్నమాట. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ముగింపు చేసి ఆమెన్ అనే సమయానికి మొదలెట్టాము. ఇప్పుడు మీరు ఎంత దయామయ్యలో, స్తోత్రార్హులు. ఈరోజు మరి సమయం బహు ఎక్కువైపోయింది కనుక క్లుప్తంగా నేను ముగించడం కొరకు 4వ ఆజ్ఞను వివరించాలనుకుంటున్నాను. 4వ ఆజ్ఞ, జాగ్రత్తగా అందరూ దేవుని వాక్యాన్ని చూడాలి, నేర్చుకోవాలి, దాన్ని హృదయంలో పెట్టుకోవాలి. ఈ 4వ ఆజ్ఞ నిర్గమకాండము 20వ అధ్యాయములో 8, 9, 10, 11 వచనాలు మనం చదవాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఎండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియో చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యమును శ్రద్ధగా వింటున్నారు? వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించవలెను. ఇది మాత్రమే మనం చదువుతున్నాం. ఈ వచనములో ఎందుకు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలో క్షుణ్ణంగా, విపులంగా వివరించాడు. 6 దినములు దేవుడు సృష్టి అంతా చేశాడు. 7వ దినాన్న ఆయన విశ్రమించి విశ్రాంతి తీసుకుని దానిని నియమముగా, కట్టడగా మనుష్యునికి కూడా నియమించాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం.
హల్లెలూయా, హల్లెలూయా. 7వ దినమున విశ్రాంతిగా ఉండాలి. ఆ విశ్రాంతి దినమున నీవు పని చేయకూడదు. నీ ఎంటబడిన నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ భార్య కానీ, లేక నీ భర్త కానీ, ఆఖరికి నీ పనివాడు కానీ, నీ పశువులు కానీ, నీ దాసులు కానీ, దాసీలు కానీ ఎవ్వరూ పని చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఎంతమంది వింటున్నారు ఈ మాట? వింటున్నారా? బుర్రకి ఎక్కుతుందా? మనము భారతదేశపు చట్టాన్ని అతిక్రమిస్తే నేరస్తులం అవుతాం. రోడ్డు మీద వాహనం మీద వెళ్ళేటప్పుడు రోడ్ రూల్స్ అని ఉంటాయి. రోడ్ రూల్స్ని అతిక్రమిస్తే నేరం అవుతుంది. ఈ పిల్లకాయలు అందరూ మోటార్ సైకిల్ వేసుకుని కొవ్వూరు వెళ్ళిపోతుంటారు. కొవ్వూరు వెళ్ళిపోయేటప్పుడు దగ్గరికి వెళ్ళిపోయి ఎవడో అక్కడ బళ్ళు ఆగేటప్పుడు ఏం చేస్తుంటారు? వెనక్కి తిరిగేస్తుంటారు. ఎందుకు అంటే వీళ్ళు ఏదో తప్పు చేశారు కనుక వెనక్కి తిరిగేస్తున్నారు. వీళ్ళు ఎతరికి వెళ్తే ఏం పడుద్ది? ఏంటది? హెల్మెట్ పెట్టుకోమరా, పెట్టుకోలేదు. 18 సంవత్సరాల వయసు వస్తేనే కానీ నడపకూడదు. లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు. కానీ వీళ్ళందరూ అలాగే ఆ వాహనానికి ఆ కాగితాలు, ఆ ట్యాక్స్లన్నీ కట్టేసి ఉండాలి. వాహనానికి ట్యాక్స్ కట్టకపోయినా, అది విడిచే పొగ సరిగ్గా లేకపోయినా, అంటే ఇంజిన్ పాడైపోయినా, నడిపేవానికి అనుమతి పత్రాలు లేకపోయినా, నియమించబడిన ప్రకారముగా ఒకవేళ ఆటో తేలు వ్యక్తులైతే ఏం ధరించాలి? వాళ్ళు యూనిఫారం ధరించాలి. ఆ యూనిఫారం లేకపోయినా, కారులో వెళ్తున్న వాళ్ళైతే ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా అదేంటి అంటే నేరము. దానికి శిక్ష విధించబడుతుంది. అలా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నియమముని నియమించాడు. 6 దినాలు నువ్వు పనిచేసుకో, 7వ దినాన్న మాత్రం నీవు పనిచేయడానికి వెళ్ళలేదు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్ళలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నియమం మేము పాటిస్తున్నాం అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. అప్పుడు అందరూ నేరస్తులమే కదా. నియమము పాటించకపోతే నేరస్తులకు ఏం పడుద్ది? శిక్ష. శిక్ష. విశ్రాంతి దినము ఏది? చెప్పాలి. నాకు గట్టిగా వినబడేటట్టు చెప్పండి. ఆదివారం అని కొందరు అంటున్నారు, శనివారం అని కొందరు అంటున్నారు. ఇది ఏదీ కాదు. ఈ శనివారం అనేది సబ్బాతు అని ఎవరు నిర్ణయించారంటే రోమన్ కథోలిక పోప్ గారు నిర్ణయించాడు. ఆదివారము పునరుత్థాన దినము, ఆరాధన జరపండి అని పోప్ గారే నిర్ణయించాడు. మనుషుడు నిర్ణయించాడు కానీ దేవుని నిర్ణయము కాదు.
మనం ఆదికాండం మొదటి అధ్యాయం చదివినప్పుడు ఆయన భూమి ఆకాశములను సృజించి చదవండి సార్. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాను. దేవుడు వెలుగునకు పగలనియు ఆ చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఏమైంది? మొదటి దినమాయను. ఆదివారం అన్నాడా? చెప్పండి, ఆదివారం అన్నాడు ఆయన. మొదటి దినము. అప్పటి వరకు విశ్వమంతా ఏమి ఆవరించి ఉందంటే చీకటి, అంధకారము. అధ్యాయంలో అదే కనబడుతుంది. అంధకార జగాధ జలముల పైన ఏమలాడుతుంది? దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మనం చూస్తుంది ఒక్కొక్క పని చేసి అస్తమయమును ఉదయమును కలుగగా అది రెండవ దినమాయను. అస్తమయమును ఉదయమును కలుగగా అది మూడవ దినమాయను. ఇలాగా 6 దినములు ఆయన సృష్టిని చేసి 7వ దినము వచ్చినప్పుడు నేను యొక్క విశ్రాంతి తీసుకున్నాను, సృష్టి పని ఆపేశాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. గట్టిగా స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాటి నుండి పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతుంటే మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, 4వ దినము, 5వ దినము, 6వ దినము, 7వ దినమే విశ్రాంతి దినము నాడు అంటున్నారు. పాత నిబంధనలు ఎక్కడ ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అని కనబడియా? లేదు. ఈ ఆదివారం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడ కనపడడం మొదలెట్టింది? క్రొత్త నిబంధనలో ప్రభువు లేచాడు అన్నప్పుడు ఆదివారం అని పెట్టారు ఒక అధ్యాయంలో. అది ఆదివారం అనంత కదా, ఆదివారం అనంత కదా అంటున్నారు. కాదు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణ అయిపోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత రోజులకు పేర్లు నిర్ణయించారు. అవి కూడా ఎలాగూ నిర్ణయించారంటే గ్రహముల పేర్ల మీద. ఆ గ్రహాలు ఎన్ని చెప్పగలరా? 9 గ్రహాలు, నవగ్రహాలు అంటారు. 9 గ్రహాలు. ఆదివారం అంటే సూర్యగ్రహం. అలాగే సోమవారం, మంగళవారం, బుధవారం. మంగళవారం కుజగ్రహం. మధ్యలో ఏం మానేశాను? సోమవారం. మండే, మూండే అంటే చంద్రగ్రహం. సూర్యగ్రహం, చంద్రగ్రహం, అంగారక గ్రహం, బుధగ్రహం, గురుగ్రహం, శుక్రుడు శుక్రగ్రహం, శనివారం శనిగ్రహం. అన్ని గ్రహాలే, గ్రహాల పేర్లు. ఇవి ఎవరు నిర్ణయించారు అంటే రోమా సామ్రాజ్యపు అధిపతులు నిర్ణయించారు. ఎవరు చెప్పాలి? ఎవరికైనా అర్థమైందా మన మాట? రోమా సామ్రాజ్యపు రాజులు, అధిపతులు, అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు నిర్ణయించారు.
దేవునికి స్తోత్రం. కాలు స్థితికి వెళ్ళిన తర్వాత గూగుల్లోనూ వాటిలో వికీపీడియాలోనూ వాటిలోనూ వెతుక్కోండి. అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అనేవి కూడా లేవు. యూదుల మాసాల పేర్లు మాత్రం యూదులు నిర్ణయించుకున్నారు. నీసాను మాసం ప్రారంభమవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది నీసాను మాసమే. ఆదారు మాసం ఆఖరి నెల. ఇవన్నీ కొన్ని 29 రోజులు, కొన్ని 30 రోజులు, కొన్ని 28 రోజులు ఎలాగ వస్తే మనకి తెలుగులో వచ్చినట్టు ఈ యూదుల క్యాలెండర్లో కూడా అధిక మాసం కూడా వస్తూ ఉంది. అధిక మాసం, అధిక ఆషాఢం, అధిక శ్రావణం అని మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అలాగూ అధిక మాసం ఇది కొంతకాలం ఈ జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ వీటిలో కూడా ఉండేది. ఆ డిసెంబర్ తర్వాత అధిక మాసం వచ్చిన దాన్ని యూని డిసెంబర్, డిసెంబర్ అని పెట్టేవారు. డిసెంబర్. అవి కూడా దేవతల పేర్లే. ఏ దేవతల పేర్లు అంటే గ్రీకు దేవతల పేర్లు. రోమ సామ్రాజ్యపు గ్రీకులు అప్పుడు ఆ ప్రపంచాన్ని ఏలేవారు. అలెగ్జాండర్ వీళ్ళందరూ గ్రీకులు. ఆ గ్రీకు దేవతల పేర్లు వీటికి పెట్టారు. ఆ తరువాత ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన 325 సంవత్సరాల తర్వాత కాన్స్టంటైనోపుల్ అనేవాళ్ళు వచ్చి కొన్ని నిర్ణయాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పోపులు రావడం. ఆ పోపుల్లో పోప్ గ్రెగరీ అనేవాడు వచ్చినప్పుడు ఈ సూర్యమానపు క్యాలెండర్ తయారు చేసి దాన్ని పెట్టాడు. దాని ప్రకారంగా నిర్ణయించి చేయడం మొదలుపెట్టారు. అంటే దీనిని బట్టి శనివారమో కాదు, ఆదివారమో కాదు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. సమస్తము వెలుగైపోయింది. ప్రపంచమంతా వెలుగైపోయింది. అప్పుడు దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచెను. వెలుగుకి పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. అయితే మనం ఎక్కడ నిర్మించబడ్డాం? భూమి మీద. ఈ భూమి మొత్తం అంతా ఒకే, ప్రజలందరికీ ఒక రాత్రి అందరికీ ఉండదు, అందరికీ పగలు ఉండదు. మనం ఇప్పుడు పగల్లో ఉన్నామంటే అమెరికాలో, అంటే దాన్ని ఆ గ్లోబ్కి మరొక వైపున ఉన్న వాళ్ళకి రాత్రి. మనకంటే ఆస్ట్రేలియా వాళ్ళకి, జపాన్ వాళ్ళకి ముందు సూర్యోదయం అవుతుంది. ఈ పాటికి అప్పుడే అక్కడ చీకటి పడిపోతుంటుంది. ఇదంతా ఏంటి అంటే దేవుని యొక్క మహా సంకల్పము, సృష్టి. వాటిని వెక్కిరింతల పాలు చేయాలని లెక్కలు కడుతున్నాడు మానవుడు. మేము జ్ఞానవంతులు లెక్కలు ఇగో అయ్యో ఇగో అయిగో అని లెక్కలు కడతా ఓ గంతులు వేస్తున్నాడు. ఇవన్నీ చూసి దేవుడు వేర్రివాడా అని నవ్వుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి దేవుడు సమస్తము వెలుగుగా చేసినప్పుడు మనకంతా వెలుగుగా ఎప్పుడు ఉంటుందో చెప్పండి. పగలు రాత్రి కూడా ఇంచుమించు బాగా వెలుగు ఎప్పుడు ఉంటుంది? పౌర్ణమి రోజు ఉంటుంది. అంటే ఆ మొదటి రోజున పౌర్ణమిగా ప్రమాణము తీసుకుంటే, నేను తీసుకుంటే అంటున్నాను, నేను ఖచ్చితం అని చెప్పడం లేదు. దేవుని నిర్ణయాన్ని, నా నిర్ణయాన్ని దేవుని మీద రుద్దేను. తీసుకుంటే దాన్ని మొదటి రోజు. అలాగే మన తెలుగు క్యాలెండర్లో పాడ్యమి. ప్రపంచంలో 13 రకాల క్యాలెండర్లు ఉన్నాయి. 13 రకాల క్యాలెండర్లో హిందూ క్యాలెండర్ ఒకటి. మళ్ళీ హిందూ క్యాలెండర్లో రకరకాల క్యాలెండర్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చైనా వాళ్ళ క్యాలెండర్ వేరు, జపాన్ వాళ్ళ క్యాలెండర్ వేరు, మాయోన్ క్యాలెండర్ అని వేరు. ఇలా 13 రకాల క్యాలెండర్లు ఉన్నాయి. నేను విశ్రాంతి దినాన్ని గురించి చెప్తున్నాను. ఇవన్నీ తాటకం బోటకం చేసి ఆ కళ కలిపేసి మనుషుడు ఏమన్నా అంటే శనివారం, ఆ పోపు ఎవడ శనివారం సబ్బాతు చేయండి అన్నాడు. మనకు ఒకటే, మన సబ్బాతు అంటే చేసేద్దాం. ఆదివారం పునరుత్థానం అంటే చేసేద్దాం. ఇక అంతే. బైబిల్లో రాసిందంటారు అయితే ఏకంగా ఒకటే మాట. సబ్బాతు వెళ్ళిన మరుసటి నాడు అని ఉంటుంది అంతే. పాత నిబంధన అంతా మనం చదువుతుంటే సబ్బాతు వెళ్ళిన మరుసటి దినమున ఆ సన్నిధికి తెచ్చిన పనులను దేవుని సన్నిధిలో అల్లలాడింపవలెను. అది నిర్ణయం. మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. సరే, మనం దాన్ని అక్కడ విడిచిపెట్టి మన దగ్గరికి వద్దాం. మనం ఆదివారాన్ని విశ్రాంతి దినముగా తీసుకున్నాం. విశ్రాంతి దినముగా పాటించి ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఆరాధిస్తున్నానని ఎంతమంది నమ్మి చేతులెత్తారో చేతులెత్తండి. నేనైతే నమ్ముతున్నాను. అందుకే నేను ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడను. మీరెవరు నమ్మటం లేదు. కొన్ని శనివారం అన్నవాళ్ళు చేయొత్తండి. మరి ఏది నమ్మలేదు ఎందుకు ఎక్కడ నాకు ఏదో పెంట పోగు చేసుకుంటాం కానీ మిమ్మల్ని మా చిన్నప్పుడు పిచ్చంకమ్మ నాకు ఉండేది. కనబడే కాగితాలన్నీ తీసుకునేది, గుడ్లు పట్టుకునేది, అన్నీ సంకం చుట్టుకునేది. ఎవరో తెలుసు పిచ్చంకమ్మ? అదే మా బాగా పెద్దోళ్ళకే తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలదు. నీకేం తెలుసురా? నువ్వెప్పుడు చూసావు? ఓరి తగలయ్యా. పిచ్చంకమ్మ మన ఎక్కడే ఉండేది. అంతకుముందు కేదారు ఉండేది ఆమెకు ముందు. వాళ్ళకి మతి లేదు. ఆ మతి లేక ఏం చేస్తున్నారో తెలిసేది కదా. వాళ్ళ 2 చింతలు ఉండేవి. ఆ చింతల కింద అవతల చింత కింద ఎక్కువ మహా ఉండేది. శరీరం మీద గొడ్డలు ఉండేవి కాదు. సమాధుల్లో వాడు ఉన్నాడు చూసారా, అపవిత్రాత్మ పట్టినోడు, వాడి పరిస్థితి అన్నీ సంకన పెట్టుకునేది. ఎందుకు అంకమ్మ అని ఎవరైనా పలకరిస్తే అనేదంతే. అలా పోగొడ్డారు నాకు. నేను ఆ పిచ్చి అంకం లాంటి మిమ్మల్ని అందరినీ పోగేసుకుని నా సంఘం నా సంఘం నా సంఘం నా సంఘం అంటున్నాను. అందులో రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, పేడ ఉంటుంది, పిడక ఉంటుంది. ఆదివారం విశ్రాంతి దినముగా దేవుని దినము అని, ప్రభువు దినమని ఎంతమంది ఎంచుతూ ఉన్నారో, ఎంతమంది ఇష్టపడుతున్నారో వాళ్ళ చేతులు ఎత్తండి. మరి ఏమంటుంది వాక్యం? ఏం చెప్తుంది? నువ్వు ఎత్తావరా సీను? ఎత్తావా? ఇవాళ ఎత్తితే ఏం ప్రమాదం? నీ దేనికి ఎత్తుతలేదు మావాడు. నేను చూస్తున్నా. వాళ్ళ ఆవిడేది ఎక్కడుందా? ఎక్కడుందా? విశ్రాంతి దినమును ఏం చేయకూడదంట? నీవు కానీ, అమ్మయ్య, నేను కానీ, నా కుమారుడు కానీ, నా కుమార్తె కానీ, నా దాసేను, మా ఆవిడని లేదు కదా అందులో. అన్నా అవునా? మరి ఆవిడ చదివేటప్పుడు, మీరు చదివేటప్పుడు నీవు కానీ, నీ కుటుంబంలో కానీ అంటే గంగరాజు గారు వింటున్నారా? ఏమంటున్నా? ముందాదివారం కనపడలేదు, లేవు, ఎక్కడికో వెళ్ళిపో.
నిన్న ఆదివారం కాదు, ముందు ఆదివారం. నీవు కానీ, నీ దాసుడు కానీ, నీ దాసి కానీ, నీ కుర్రోడు కానీ, నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, మనవలు కానీ, మనవరాళ్ళు కానీ, పనోళ్ళు కానీ, ఆఖరికి నీ ఇంట్లో పనిచేసే పశువులు కానీ ఏం చేయకూడదు? ఏ పనియో చేయకుండా విశ్రాంతిగా ఉండాలి. ఎందుకంటే అది యెహోవా యొక్క విశ్రాంతి దినము, దానిని పరిశుద్ధముగా ఆచరించవలెను. దేవునికి స్తోత్రం. నువ్వు సంవత్స కూళ్ళు ఆ రోజునే పెడతావు, నువ్వు దినం కూళ్ళు ఆ రోజునే పెడతావు, పెళ్ళి కూళ్ళు ఆ రోజునే పెడతావు. ఏ రోజుని? విశ్రాంతి దినమన, విశ్రాంతి దినమన. ఎంత అక్రమం, ఎంత అక్రమం! మీకు సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలులు అరణ్యములో నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం అయిపోయినప్పుడు మాకు ఆకలి వేస్తుంది అన్నప్పుడు దేవుడు ఏం పంపించాడు? పరలోకపు ధాన్యమైన మన్నాను పంపించాడు. మన్నా ఆ విశ్రాంతి దినాన్న కురిసిందా? మీరు జాగ్రత్తగా చదవండి. విశ్రాంతి దినమునకు ముందు రోజునే విశ్రాంతి దినానికి కావలసినంత డబల్ కురిసింది. అప్పుడే దేవుడు ఏమనంటే ఆ రోజునే మీరు రేపటికి కూడా కావలసిన దాన్ని సమకూర్చుకోండి. ఆ రేపటికి విశ్రాంతి దినాన్న మాత్రం అది పురుగు పట్టదు, అది చెడిపోదు, అది కంపు కొట్టదు. మళ్ళీ మరుసటి రోజుకి అది కంపు కొట్టదు. అదే లక్ష్మీవారి నాడు 3 రోజులు కూర్చుకున్నాం అనుకో, తెల్లారేటప్పటికి ఏం పట్టేస్తుంది? కంపు కొట్టేస్తుంది. దేవుని నియమము, దేవుని నిర్ణయము. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చెల్లించుదాం గట్టిగా గట్టిగా. నేను కుదించేస్తున్నాను, వాక్యాన్ని కుదించేస్తున్నాను. మనము సంఖ్యాకాండములో 15వ అధ్యాయము, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనము నుండి చదువుదాం. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమునొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విషదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నందవలెను, సర్వ సమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టెను. దేవునికి స్తోత్రం. ఏం పని చేశాడని చెప్పండి. విశ్రాంతి దినాన్ని ఏం చేశాడు? ఏం చేశాడు? పొల్లలో ఏరుకుంటాకి వెళ్ళాడు. పొల్లలో కట్టెలంటే పొల్లలో రేపటికి వండుకుందామని పొల్లలో ఏరుకుంటాడికి వెళ్ళాడు. అమ్మలో ఉపాధి కూలీలు ఎవరెవరున్నారు? చేతులు ఎత్తున్నా ఒకసారి. ఉపాధి కూలీలు ఎవరెవరున్నారు? ఎత్తాను తల్లి. ఏంటి 3 చేతులు లేచినట్టు? ఆ 3 చేతులే నేను పేరు రాసుకుని వాళ్ళకి పంపుతాను. ఏళ్ళ వల్ల మిగిలిన వాళ్ళ పేర్లు ఏవి ఎలవ చేయొద్దని. 1 2 3 4 ఎటు హోటలు వచ్చినాయి ఇప్పుడు. దించేయండి. ఇది ఏం రోజు? ఇది ఏం రోజు? విశ్రాంతి దినము.
పుల్లలేరుకుంటానికి వెళితేనే మరణ శిక్ష అయ్యిందే. సర్వ సమాజము వారిని ఏం చేయాలట? రాళ్లతో కొట్టి చంపివేయాలి. కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, బహుజ్ఞానులు ఉన్నారు, బైబిల్ పండితులు ఉన్నారు. వారు చెప్పేది ఏంటంటే అది పాత నిబంధన కొట్టివేయబడింది, యేసుక్రీస్తు కొట్టివేశాడు అని. యేసుక్రీస్తు పాత నిబంధన కొట్టేస్తే 10 ఆజ్ఞలు కొట్టేసినట్టే. అప్పుడు వ్యభిచారం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏమీ చెబుతున్నారో అర్థం కాలేదు. అసలు ప్రభు వచ్చిందే ఆ ధర్మశాస్త్రంలో. ప్రభు దేవుడు ఈ లోకములోనికి మనుషుని ద్వారా పాపము వచ్చినప్పుడు ఆ పాపము నుండి విడిపించడానికి మొదటగా వాని అవమానమును కప్పడానికి గొర్రెలను వధించి ఆ చర్మముతో వారి సిగ్గును కప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తరువాత పాపం విస్తరిస్తుండగా నోవహును పంపి 120 సంవత్సరాలు సువార్తను ప్రకటింపజేసి విననందుచేత భయంకరమైన జలప్రళయమును పంపి నాశనం చేశాడు. అప్పుడే చెప్పాడు, ఇకసారి నీళ్లతో నాశనం చేయను. దేంతో నాశనం చేయబోతున్నాను? అగ్నితో. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రాలు చెల్లించుదాం, గట్టిగా స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నిర్లక్ష్యము చేసి, వాక్యమును నిర్లక్ష్యము చేసి, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి, నిష్టానుసారముగా నీకు నచ్చిన చోట్లకు తిరుగుతున్న వారులారా, ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, గొప్పవారైనా చిన్నవారైనా, పెద్దలైనా పిన్నలైనా, భక్తులు అనబడిన వారైనా, భక్తులైతే అలా తిరగరు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మన మీదికి శ్రమ ఎందుకు వస్తుంది? మన మీదికి ఎందుకు కష్టం వస్తుంది? దేవుని మాట విననప్పుడు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు దేవుని కోపము రగులుకుంటూ ఉన్నది. సామెతల గ్రంథములో చూడండి, 1వ అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయం. అక్కడ చాలా స్పష్టంగా తెలియజెప్పబడుతూ ఉన్నది. 23వ వచనం నుండి చదువుదాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి. ఏం చేయడట నిన్న ఆయన? చెప్పండి, అందరూ మాట్లాడండి. నోట్లోంచి మాట్లాడతలేదే. నేను పిలవగా మీరు వినకపోతిరి. వినడం లేదంటే ఏదో పనిలో పడ్డాం, ఏదో ఆలోచనలో ఉంటాం. ఎవరో ముగించేస్తున్నారు. ఏదో పనిలో పడ్డాం. మా ఏది నామనప్పేది ఉందా? రాలేదా గుళ్ళోకి? వంటల కాడ కాపలా ఉందా? ఈ గేట్ ఈ యువతలు ఎక్కడో నిలబడుద్ది. అమ్మగారండి అంటది ఒకసారి. పలకలేదనుకోండి, వెళ్ళిపోయి నిద్ర అవుతున్నారని చెప్పొద్దు వచ్చిన వాళ్ళకి. కొన్ని తలుపు కాడికి రాదు, రెండోసారి కేకేయదు. ఇందాక అలాగే ఎవరో కేకేసినట్టున్నారు చూడాలని మా పాఠంని. ఎందుకంటే మళ్ళీ కేకేద్దామని చూస్తున్నాను. నేను చూస్తుంటాను అలాగా. నేను విన్నది కరెక్టో కాదో రెండోసారి అని పిలుస్తారా లేదా అని.
మనం ఎవరింటి దగ్గరికి అని వెళ్ళినప్పుడు ఒకసారి పిలవాలి, బెల్ ఉంటే బెల్ కొట్టాలి, లేకపోతే వాళ్ళు సమాధానం చెప్పే వరకు పిలవాలి. కానీ మా నాగమణప్ప మాత్రం నేను దేవుడను, యోబులు అన్నాడు కదా, దేవుడు ఒక మారు పలుకును 2 మార్లు పలుకును. నిజమే, దేవుడు మాత్రం ఒక మారు కానీ 2 మార్లు కానీ పలుకుతాడు. అప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. గుడికి వచ్చామంటే ఎందుకు వచ్చాం? పాటలు వినడానికి కాదు, ఎవరి స్వరాన్ని వినడానికి వచ్చాం. చెప్పండి, ఎవరి స్వరం? చెప్పండి అమ్మా 9 రోజులందరూ చెప్పండి. ఎవరి స్వరం? దేవుని స్వరము వినుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. నేను పిలువగా మీరు వినకపోతిరి. చాలాసార్లు మిమ్మల్ని పిలుస్తున్నాం, పదే పదే పిలుస్తున్నానంటే మీరు ఏం చేయట్లేదు అనమాట. వినడం లేదు. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలవకపోతే నన్ను కాదులే అనుకుంటు, పేరు పెట్టి పిలిస్తే అది నన్ను పేరెట్టి పిలిచాడు, నన్ను పేరెట్టి పిలిచాడు 3 ఏళ్ళు ఊగిపోతుంటారు. నా పేరెట్టి పిలిచాడు, పాస్టర్ గారు నన్ను పేరెట్టి పిలిచాడు, నన్ను ఎంత అమ్మని. అయ్య బాబు, పేరెట్టి పిలిస్తేనేమో ఎంత తీవ్రం వచ్చేస్తుంది, పిలవకపోతే దేవుని వాక్యం చెప్తుందో విను. నా గద్దింపు విని తిరుగుడి. దేవుని గద్దింపు నీ దగ్గరకు వస్తుంది, ప్రతి ఒక్కరి దగ్గరికి. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరనో లక్ష్య పెట్టకపోయి చేయి చాపాను. చెయ్యి అందించడానికి నువ్వు పడిపోతున్నప్పుడు, నీవు జారిపోతున్నప్పుడు, నీవు తొరుగు చెట్టు పడిపోయినప్పుడు, నీవు పడిపోయినప్పుడు, నేల మీద పడిపోయినప్పుడు నేను చెయ్యి చాపాను. నీవు నా వైపు చూడటం లేదు, అటు చూస్తున్నావు. నేను కొంతమందిని ఇలా అంటుంటాను. ఇలా అందరూ ఎవరినో కాకేస్తున్నాడు, ఇలా ఆడు మాత్రం చూడటం, అది పక్కోళ్ళు చూడరు. ఎన్ని కాక ఇలా అంటాను. ఒకసారి ఈ జోయల్ని పిలుస్తూ ఉంటే ఈయన ఆయన అంటుంటారు. నిన్నే రానాలి, ఇక్కడి నుంచి ఒరే నిన్నే అన్నా. నువ్వేం చేస్తున్నావు? లక్ష్య పెట్టడము లేదు. ఏం చేయట్లేదు? లక్ష్య పెట్టడము లేదు. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిదిరి. నేను గద్దింపగా గద్దిస్తే ఎంత కోపమో, ఎంత బాధో. నన్నే అంటున్నారు. మొన్న నా మీదకి 2 యుద్ధానికి వచ్చేసారు మన సాయంత్రం. యుద్ధం ప్రారంభించడానికి వచ్చారు. ఏం యుద్ధం చేయాలో వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయారు. నేను గద్దింపగా మీరు వినకపోతుంది, లక్ష్య పెట్టలేదు, లోపట్టం లేదు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరము స్తోత్రం చెల్లించుదాం. గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గౌరీపట్నం కొత్తగా వచ్చినప్పుడు, అంటే ఈ తీర్థం మొదలెట్టినప్పుడు
మన సభలు కూడా ఇంచుమించు ఆ పండగలప్పుడే వచ్చేవి, ఆ తారీఖుల్లోనే. సంఘస్థులకు పరీక్ష అన్నమాట. ఏంటి రాత్రి మన వాళ్ళు తక్కువ కనపడ్డారు. నేను బుర్ర బీక్కునేవాడిని, ఇది మర్చిపోయేవాడిని. బుర్ర బీక్కుంటుంటే ఆ మధ్యాహ్నం కూడడానికి వచ్చినప్పుడు కళ్ళు బాలిపోతున్నాయి. వాళ్ళకి ఏమవుతున్నాయి? మాట్లాడరే, కళ్ళు మూతలు వెళ్ళిపోతున్నాయి. యాని ఆరాలు తీస్తే అప్పుడు రాత్రంతా ఎక్కడ కలిపారు? నిర్మలమ్మ ఏ నిర్మలమ్మ? ఈ నిర్మలమ్మ కాదు, నిర్మలగిరి మాత. నా మండలంలో నేను రోజు పాట నెట్టుకుంటున్నాను. ఆయన నన్ను చూడగానే ఊగిపోతుంటాడు. సాదా ఇదే కొంచెం డ్రమ్ అనేటప్పటికి ఎలక్ట్రిక్ చేస్తుంటాడు. నా 2 చేతులు పెట్టి కొట్టమంటుంటాడు. ఇది ఎక్కడ చూసాడా అనుకుంటాను. కొన్ని గుళ్ళు మిమ్మల్ని ఎవరన్నా చూసాడా అంటే అప్పుడు ఊగినట్టు ఇప్పుడు ఊగేవాళ్ళు ఎవరు లేరు. పూర్వకాలం ఊగేవారు. మా కరుణమ్మ ఊగేది. కరుణమ్మ అంటే తెలుసా? వాళ్ళ అత్తగారు ఎవరు, ఏది సరసమ్మళ్ళు పెద్ద అత్తగారు, నాయనమ్మ, అమ్మమ్మ ఏదో శారమ్మ గారు వాళ్ళ అమ్మ కరుణమ్మ అమ్మ. అప్పుడు వాళ్ళు కొంతమంది అలా చక్కగా ఊగేవారు, చప్పట్లు కొడతా. మా కూడా అలా ఊగుతున్నాడు. అది ఊగుతూ నాకు చూడాలనిపిస్తుంది. ఆడు చప్పట్లు కొడుతున్నాడు, ఆడు పాలు పాడుతున్నాడు, ఆ డ్రమ్ లాగేసుకుంటున్నాడు, కొడుతున్నాడు. మరి పెద్ద అయ్యాక ఉంటాయో లేవో కానీ ఇప్పుడు మాత్రం చాలా డబ్బులు చేస్తున్నాడు. ఒకవేళ నేను గబుక్కుని ఆ మంచం మీద కింద దిగేటప్పుడు నా వెనకాల వచ్చేస్తున్నాడు అంతే. ఆడు ఎక్కడ కింద పడిపోతాడు భయం వస్తుంది. కానీ దేవుడు మనల్ని ఎంత పిలిచినా వినడం లేదు. ఈ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇలా వాలిపోతూ ఉంటే ఏంటి అని ఆరాధిస్తే రాత్రంతా భజన. ఎక్కడ? కొండ మీద భజన. ఒకసారి మా బావగారు వచ్చాడు. ఇదేంటి బావ మొక్క అన్నాను. గౌరీపట్నం మొక్కిచ్చి వస్తున్నాను. ఆ మొక్కిచ్చి తినక ఇక్కడికి వచ్చావా అన్నాను. ఇక్కడికే వచ్చాను అన్నాడు. నా కర్మగా వెళ్ళిపోయింది అనమాట అనుకున్నాను. ఈ శరంతా ఎందుకు? ఏదో చాలామంది మారు మనసు పొందామన్న వాళ్ళు కన్యాకుమారిలు వెళ్తున్నారు, గుణదలు వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, ఆ ఏగస్పురం వెళ్తున్నారు. పొద్దున్న మాకు ఆ విశేష చెప్తా చేసింది మా పంతులమ్మ ఒక ఆమె. ఇక్కడ ఉన్నప్పుడేమో అయ్యగారండి, గుడ్ మార్నింగ్ ఫాదర్ అని అయ్యారండి గుర్తొచ్చేసి ముందేమొచ్చేసింది అంటే ఎక్కడికి వెళ్తుంది అనమాట. ఒకే ఒక్క పదం చాలు నువ్వేం చేస్తున్నావు, ఒకే ఒక్క పని చాలు నువ్వేం చేస్తున్నావు, ఒకే ఒక్క క్రియ నీ మీద సాక్ష్యం పలుకుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని మాట వినకుండా ఎంత శ్రమ పడినా ప్రయోజనం లేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాధాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము,
రహదారులు వెదకినను రాధాయను ప్రతిఫలము రక్షించున రమణీయ లోతులలో అలను వెదకుటలో రాజీలు నా పడవా రతనాలను వెదకుటలో రాజీలు నా పడవా నడిపేస్తున్న నావా. హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞను లక్ష్య పెట్టకుండా నాకు కలిసి రావడం లేదు, నా పని అభివృద్ధి పొందడం లేదు, నా పని వర్ధిల్లడం లేదు అని మనం ప్రయాసపడడం వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ ఈ సాయంత్రం గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి. నేను పిలువగా నీవు నా వైపు తిరగలేదు, నేను చెయ్యి చాపగా నీవు లక్ష్య పెట్టలేదు, నేను గద్దించగా నువ్వు ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ శ్రమ, అందుకే ఈ కష్టము, అందుకే ఈ నష్టము, అందుకే ఈ బాధ, అందుకే ఈ తొందర. ఈయనే 59వ కీర్తనలు ఏమంటున్నాడు యెషయా గారు? మనం చదువుతుంటే ఏమంటున్నాడు? రక్షింప నేరకెండినట్లు ఆయా యెహోవా హస్తము పూర్తి కాలేదు, నేను నేరకెండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు నీకును నీ దేవునికిని అడ్డుగా వచ్చి ఉన్నవి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అందుచేత ఆయన ఆలకింపకయున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఏమిటి నీవు చేసే పాపము? ఆయన మాట వినకపోవడమే నీవు చేసే పాపం. ఆయన ఆజ్ఞలను పాటించకపోవడమే నీ పాపము. ఆయన విశ్రాంతి దినమని నిర్ణయించాడు. 6 దినములు పని చేసుకో, 7వ దినం మాత్రం నీది కాదు, నువ్వు తినడానికి కూడా వీల్లేదు. విశ్రాంతిగా ఉండు, విశ్రాంతిగా ఉండు, విశ్రాంతిగా ఉండు. నేను విశ్రమించాను కాబట్టి నువ్వు కూడా విశ్రాంతిగా ఉండు. ఎవరికి ఏమి పని చెప్పొద్దు, నువ్వు చేయొద్దు. నీ పశువులకు కూడా పని చెప్పొద్దు అంటున్నాడు, పనివారికి పని చెప్పొద్దు అంటున్నాడు. కానీ మనమేం చేస్తున్నాం? ఉపవాసం ప్రకటించి ఏవేవో చేస్తున్నాం. ఏవో సరిగ్గా ఉపవాసం రోజున మా ఆవిడ కొవ్వు రాస్తుంది. అంటే మార్కెట్కి వెళ్ళాలంటుంది, ఏ ద్రాక్షలు తేవాలంటుంది, అవి తేవాలంటే ఈ తేవాలంటే. నాకు కోపం ఎలా ఇదైపోతుందో, ఏసు రక్తం ఏమనుకుంటాను. మళ్ళీ 4 ఈ మీద గుద్దాను అనుకోండి, ఇదొక నేరం దేవుడి ముందు. అందుకని వాడు చెప్పింది ఏసు రక్తం చేయమంటాడు. దేవుని మాట వినకపోవుట పాపం. మోకరించండి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించు. ఇదిగో ఈ దినాన్న, నిన్నటి దినాన్న ఎస్వి రత్నం గారు 2వ అమ్మాయి కోరుకొండ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమె ఈరోజు అక్కడ భూస్థాపన కార్యక్రమం, మీరు రండి అన్నారు. దేవుని సన్నిధి నేను విడిచిపెట్టి రాలేనని చెప్పాను. నువ్వేం చేస్తున్నావు? మోకాళ్ళ మీద ఉండు. దేవుని దగ్గర నీ పరిస్థితి ఒప్పుకో. దేవా నేను అపరాధిని. దేవుని దగ్గర ఒప్పుకో. అందరూ ఒప్పుకోవాలి. నేను అపరాధినయ్యా, విశ్రాంతి దినం విషయములు అపరాధినయ్యా, ఆరాధన విషయములు అపరాధినయ్యా, నీ ఆజ్ఞల విషయములు అపరాధినయ్యా, అపరాధిని దేవుని దగ్గర చెప్పు. ప్రతి వారికి చెప్పాలి, నేను అపరాధినయ్యా, నా అపరాధమును కడుగు.
నా అపరాధమును కడుగు, నా అపరాధమును కడుగు, నా అపరాధమును కడుగు. దేవునితో చెప్పాలి, ప్రతివారు చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. పురుషులు చెప్పాలి, పురుషులు చెప్పాలి. పురుషులు స్పెషల్ కాదు, అసలు చెప్పబడే అన్ని పురుషులకే ముందు పురుషుడి తర్వాత స్త్రీ. ఓ పురుషుడా, నువ్వేం చేస్తున్నావు? దేవుని మాట వినకుండా ఎంత అలక్ష్యంగా ఉంటున్నావో, ఎంత గర్వంగా ఉంటున్నావో, ఎంత పగలబోతుగా ఉంటున్నావో దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. అయోగ్యమైన స్థితిలో ఉన్నావు. స్త్రీలారా, మీరు దేవుని మాటకు విధేయులు కండి. మీ కుటుంబానికి దీవెనలు రావడానికి మీరు కారకులు కండి. నా అపరాధాన్ని కడుగు ప్రభువా, ఇక నేను చేయనయ్యా అని దేవుని దగ్గర చెప్పుకో. స్తోత్రం. ఇక మళ్ళీ ఎవరు మౌనంగా ఉండిపోయారంటే అసలు దేవుని మీ హృదయాలు కరగడం లేదు, ఒప్పుకోవడం లేదు. ఆ యవ్వన పిల్లలు రోడ్డు